కాకినాడలో శ్రీ భవన్ నారాయణ స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ఆలయ విశిష్టతపై దేశం నలుమూలలా చాటి చెప్పే విధంగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుని కోరటం జరిగిందని తెలిపారు. భావనారాయణ స్వామి వారి యొక్క కీర్తి దశ దిశాలో వ్యాపించాలని ఎక్కడో నారద మహర్షి స్థాపించినటువంటి విగ్రహం, అలాగే ఆయన భావస్వరూపమైనటువంటి పాతాల భావనారాయణ స్వామి. ఇది మనకు ఎవరో పుట్టి ఉన్నా మనం ఎవరికి తెలుసుకోలేదు, ఎప్పుడు ఆరోపించిందో అటువంటి గుడిని ఒక స్టేజ్కి తీసుకుని వెళ్ళాలా. నిజం చెప్పాలంటే అనేక పుణ్యక్షేత్రాల కన్నా చాలా పురాతనమైన పుణ్యక్షేత్రం, పవిత్రమైన పుణ్యక్షేత్రం, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అందులో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి ఒక రూపురేఖలు తెద్దామని అప్పట్లో ఒక ప్రయత్నం పల్లవరాజు గారు అయితే పెద్దలో చేయడం జరిగింది. కానీ ఎందుకో అది ఆచరణ పూర్తి స్థాయిగా నోచుకోవడం జరగలేదు. అప్పటి నుంచి ఆ కోరిక నాలో అయితే అలాగే ఉండిపోయింది. అది పెద్దలు బ్రహ్మర్షి లాంటి వారు, చాగంటి కోటేశ్వరరావు మన ఊర్లోనే ఉన్నారు. వారిని కూడా మొన్న కలిసి అడగడం జరిగింది. అయ్యా, మీరు అరుణాచలాన్ని మీ నోటి వాక్యతోటి తెలుగు భక్తులు లక్షలాదిగా తరలి తెచ్చారు. మన ఊర్లో ఉన్నటువంటి ఈ గుడికి కూడా ఒకసారి మీరు వాక్యం చెప్పండి, చెప్తే ఖచ్చితంగా దీని యొక్క విశేషం ప్రజలకు తెలియాలని చెప్తే ఆయన తప్పకుండా అని చెప్పి నాకు మాట కూడా ఇచ్చి ఉన్నారు.